గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి మన చెరుకులు ఎంత బాగా వస్తున్నాయో. ఈ కుంపట్లో ఫ్రెండ్స్ ఈ ఆకు తెలుసు కదా, అటుకు మామిడి అంటారు, కొందరు పునర్నవి ఏదో అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ ఆకు పప్పులో చాలా బాగుంటుంది. కోస్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు పప్పు చేస్తున్నా. ఈ ఆకు మనం ఇది వచ్చి కోడి జుట్టు ఆకు అంటారు ఫ్రెండ్స్. తాలింపు చేసుకోవచ్చు. కింద కూడా కొంచెం ఆ తోటలో ఉంటుంది, అది కోసుకొని ఇది కోసుకొని తాలింపు. ఇదైతే పప్పు, ఉటుకు మామిడాకు లేదా పునర్నవి అంటారు ఫ్రెండ్స్. ఇవి ఉంటే చూడండి, ఇవి వచ్చి మిరప చెట్లు పైకే రావట్లే, ఇవి ఎక్కువ అయిపోయినాయి. డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అయిందో చెట్టు. ఇట్లా పిచ్చి మొక్కలన్నీ కోసేసుకోవాలా. ఇది డ్రాగనే ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పప్పులోకి వంకాయ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక వంకాయ వచ్చింది ఫ్రెండ్స్ మన చెట్లో. పప్పులోకి వేసుకుందాం. ఇది మరీ చిన్నది ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా అయినాక వేసుకోవచ్చు. చూద్దాం ఇంకేం దొరుకుతాయో. చిట్టు తల్లి చూడండి, రోజా పూలు హెల్దీగానే లేవు. పాటకు కాదు కదా నేను. 2 నిమిషాలు అయింది. నేను వేసేస్తాను. చూడండి, ఇది కూడా పప్పుకు వాడుకోవచ్చు, కానీ అంత హెల్దీగా లేదు అని కోసేస్తాను. ఇదేం చెట్లు పడినాయే, తెల్ల జిల్లేడు వచ్చేసింది అదంతా కదే. ఇవేవో వచ్చినాయి. కొంచెం మెంతాకు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ పప్పులోకి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చిన్న కుంపటైనా. దీనికి ఎందుకు నీళ్ళు పోయడం, నేను పోసుకుంటా అన్నా కదా. బురద అయిపోయింది. బకెట్ ఉన్నది చూడదుకో. నీకు చెప్పినా కదా నేను పోస్తా ఈ బకెట్ ఈ నీళ్ళు మన చెట్లకు పోసాయి. చూడండి, మన పప్పు కావాల్సినవన్నీ మన చెట్లోనే వచ్చినాయి. గోంగూర కూడా సాయంకాలం కోసి పచ్చడి ఏమైనా చేసుకున్నాం, ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇలా హ్యాపీ కదా. మన చెట్లలో మట్టికాయ పూత వచ్చేసినాయి. మిరపనారు కూడా ఇంకా పూత వస్తుంది. టమాటా చూడండి,